నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. పోలీస్ అంటే నేటి తరానికి ఓ లంచగొండి, మర్యాద తెలియని మనిషి, అధికారానికి డబ్బుకు దాసోహం అనే వ్యక్తి. కొంతమంది వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థే దుర్మార్గంగా చిత్రీకరించబడింది. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిపెట్టిన వారు ఎందరో. నీతి నిజాయితీలతో బతుకుతున్న నాలుగో సింహాలు ఎన్నో. పోలీస్ అంటే కేవలం కాకి బట్టల వెనుక కనిపించే కాఠిన్యం మాత్రమే కాదు, సమాజం కోసం ప్రాణాలు అర్పించిన అమరత్వం కూడా. ఆ అమరుల సంస్మరణ దినోత్సవానికి ఏటా అక్టోబర్ 21న జరుపుకుంటున్నాం. వారందరికీ సెల్యూట్ చేస్తూ SV6 న్యూస్ స్పెషల్ స్టోరీ. సమాజంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ఎవరిది? ఎవరు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలి మన నిద్రలోనూ మనలను కంటికి రెప్పలా కాపాడుతున్నారు? ఎవరు అన్యాయానికి వ్యతిరేకంగా, నేరాలకు, విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా నిలబడతారు? ఆ వీరులే పోలీసులు. అయితే నీతిని కాపాడే ఈ పోలీసులపై నిందలు ఎందుకు పడ్డాయి? పోలీస్ అంటే లంచగొండి అని, అధికార దుర్వినియోగం చేసేవాడని, మర్యాద తెలియని వ్యక్తి అని కొందరు భావిస్తారు. కొంతమంది తప్పిదాల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ నిందలకు గురవుతోంది. కానీ ఈ కాకి యూనిఫామ్ వెనక దాగిన త్యాగం ఏంటి? అక్టోబర్ 21, 1959 దేశ పోలీస్ చరిత్రలో ఒక చీకటి రోజు. DSP కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం నాడు సరిహద్దుల్లో డ్యూటీ చేస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించాయి. దీంతో CRPS దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో 10 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారింది. ఏటా అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ. ఆనాడు జవానుల రక్తం ఈ నేలపై చిందింది. కానీ వారి ఆత్మస్థైర్యం ఈ దేశానికి ఒక స్ఫూర్తిని అందించింది. పోలీస్ అంటే కేవలం లాఠీ చిలిపించే వ్యక్తి కాదు, తన కుటుంబాన్ని వదిలి రాత్రింపవళ్లు మన రక్షణ కోసం నిలబడేవాడు. గ్రామంలోని ఒక చిన్న దొంగతనం నుంచి నగరంలోని సైబర్ నేరాల వరకు, ఉగ్రవాద దాడుల నుంచి సమాజంలోని అన్యాయాల వరకు ప్రతి సవాలును ఎదుర్కొంటూ తన ప్రాణాలను పణంగా పెడతాడు. నీతి నిజాయితీలతో బ్రతుకుతున్న ఈ నాలుగో సింహాలు ఎందరో. వారు మన సమాజానికి ఒక గుండె చప్పుడు. వారిలో ఉమేష్ చంద్ర, వ్యాస్ లాంటి IPS ఆఫీసర్లు ఉన్నారు. వారి నిజాయితీ, నిబద్ధత ఇప్పటికీ చెరగని ముద్రలయ్యాయి. అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ ధైర్యం వెనుక ఉన్న కథ ఏమిటి? మనం నిద్రపోతున్నప్పుడు, మనం సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎవరో ఒకరు మన కోసం తమ జీవితాలను అర్పిస్తూ ఉన్నారు. వారి కుటుంబాలు, వారి కలలు, వారి ఆశలు ఇవన్నీ సమాజ శ్రేయస్సు కోసం తాకట్టు పెట్టబడ్డాయి. ఈరోజు వారి త్యాగం మనలోని ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. పోలీస్ వ్యవస్థను గౌరవించడం, వారి సేవలను స్మరించడం, వారి ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవడం, ఇది మన బాధ్యత. పోలీస్ అంటే కేవలం ఒక అధికారి కాదు, సమాజ రక్షకుడు, నీతికి సంకేతం, ధైర్యానికి నిర్వచనం. ఈ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా SV6 న్యూస్ తరపున మన పోలీస్ వీరులకు ఘనమైన నివాళులు. వారి త్యాగం మనకు స్ఫూర్తి, వారి ధైర్యం మనకు గర్వకారణం. సెల్యూట్ టు ఆల్ పోలీస్ మార్టైర్స్.